ఏ వ్యక్తి జీవితంలో అయినా దుష్టక్రియలు ఉన్నట్లయితే, మళ్ళీ చెప్తున్నాను, దుష్టక్రియలు అంటే చెడు క్రియలు, చెడు క్రియలు అంటే పాపపు క్రియలు, పాపపు క్రియలు అంటే దేవుడికి విరోధమైన క్రియలు, ఈ లోకంలో సాతానికి ఇష్టమైన క్రియలు. అవి ఎప్పుడు ఎక్కడ ఎవరు చేసినా కూడా ఆ క్రియల ప్రతిఫలం ఎట్లుంటుందంటే మరణానికి దారి తీస్తుంది. రెండోది చెడ్డ పేరుకు దారితీస్తుంది. మూడోది దేవుడి ప్రణాళికను పూర్తిగా తారుమారు చేస్తుంది. నాలుగోది దేవుని ఆజ్ఞలు పాటించకుండా జీవించే జీవితమే దుష్టక్రియలు. ఐదోది నీకు నెమ్మది ఉండదు. ఆరోది ఇక నీకు జీవితకాలం అంతా భయము, భీతి. ఇక ఏడోది చెబితే నేను నీవే డిసైడ్ చేసుకొని నీ యొక్క ఆయుష్ దేవుడు నిండు వృద్ధాప్యం వరకు, ముదిమి వచ్చే వరకు ఎత్తుకునేవాడు నేను అంటే ఆయన ఆజ్ఞను అతిక్రమించి జీవించినట్లయితే మన టైమింగ్ ఎప్పుడు ఎంతవరకు ఉంటుందో కూడా తెలియదు.